అవును చూపించవచ్చు. ఇది మంచి జడ్జిమెంట్ ఇది. రైట్. అలాగే రోడ్డు ప్రమాద మైనర్ బాధితులకి పరిహారం ఎలా ఇస్తారు అనేది, ఇది కూడా ఒక ఎక్సలెంట్. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మైనర్ బాధితులు అనేది కీలకం. మైనర్ ఇప్పుడు కాక ఏంటి, మేజర్లు అలానే పని చేస్తున్న వారు, ఉద్యోగం చేస్తున్న వారికి ఏ విధంగా నష్టపరిహారం, ఈ ప్రమాదం బారిన పడినప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి అనేది స్పష్టత ఉంది. ఈ కేసు ద్వారా రోడ్డు ప్రమాదంలో కనుక మైనర్లు బాధితులు అవుతే వారికి ఏ విధంగా పరిహారం ఇవ్వాలనేది స్పష్టత ఇచ్చింది. ఈ కేసు పేరు గాయత్రి పట్నాయక్, ఈ రిప్రజెంటెడ్ బై శ్రీజిత పట్నాయక్ తరఫున ఈ గాయత్రి పట్నాయక్ రిప్రజెంట్ చేశారు వర్సెస్ అరుంధతి సాహు అండ్ అనదర్. ఈ ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గారు, జస్టిస్ ఎన్వి అంజారియా గారు తీర్పు ఆగస్టు 3వ తారీఖున వచ్చింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే, పూర్వపరాలు ఏంటంటే, ఈ శ్రీజిత పట్నాయక్ 15 నెలల పసికూనగా ఉన్నప్పుడు తల్లి తండ్రితో పాటు కారులో వెళ్తున్నప్పుడు ఈ 2015 జూన్ 16న ఒక ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా దురుసుగా డ్రైవింగ్ చేస్తూ ఈ కార్ని గుద్దేశాడు. ఈ గుద్దేయటం వల్ల ఈ 15 నెలల వయసులో ఉన్న ఈ శ్రీజిత పట్నాయక్ అతి తీవ్రంగా గాయపడింది. ఈ అతి తీవ్రంగా గాయపడ్డ తర్వాత ఈ మైనర్, ఈ బాలిక వీళ్ళ మీద ఈ మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ కటక్ లో ఒక కేసును వేసినప్పుడు అందులో ఆ జిల్లా కోర్టు ఏం చేసిందంటే 30,12,950 రూపాయలు నష్టపరిహారాన్ని 6% వార్షిక వడ్డీతో నష్టపరిహారాన్ని ఇచ్చింది. ఈ తీర్పుని ఒప్పుకొని తల్లిదండ్రులు మరింత ఏం చేశారంటే దాన్ని ఒరిస్సా హైకోర్టుకి తీసుకువెళ్తే ఒరిస్సా హైకోర్టు ఏం చేసిందంటే 45,40,800 రూపాయలకి దీన్ని అమౌంట్ నష్టపరిహారాన్ని ఫిక్స్ చేసింది. దీనిని కూడా ఈ తల్లిదండ్రులు ఒప్పుకోక మరి దీన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు. కారణం ఏంటంటే ఈ యాక్సిడెంట్ వల్ల ఈ పసిపాప 90% వైకల్యాన్ని పొందింది. 90%, 1 కాదు, 10 కాదు, 50 కాదు, 90%. అంటే ఆమె ఒక జీవోత్సవంతో సమానంగా మారిపోయింది. ఈ మారిపోయినప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ పరిహారాన్ని 30 లక్షల పరిహారాన్ని 83,38,360 రూపాయలకు పెంచుతూ దానికి వార్షిక వడ్డీ ఏం చేసిందంటే 9% వడ్డీ ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పింది. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ పిల్లలకు నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి అనే అంశాలకు ఒక స్పష్టత ఇచ్చింది. ఈ స్పష్టత ఏంటంటే పిల్లలకు కనుక నష్టపరిహారాన్ని ఇచ్చేటప్పుడు ఆ రాష్ట్రంలో లేదా ఆ ప్రదేశంలో ఒక స్కిల్డ్ లేబర్, అంటే ఒక నైపుణ్యం ఉన్న లేబరు ఏ విధంగా సంపాదిస్తాడో చూసి ఆ సంపాదనని ప్రాతిపదికగా తీసుకుని ఆ మైనర్లకు నష్టపరిహారము ఇవ్వాలి అనేది ఒక స్పష్టత ఇచ్చింది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పిందంటే ఈ మోటార్ వెహికల్ కి సంబంధించిన ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులన్నీ ఈ చట్టం అనేది వెల్ఫేర్ చట్టము, సంక్షేమానికి సంబంధించిన చట్టము. సంక్షేమానికి సంబంధించిన చట్టం అయినప్పుడు బాధితుల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేయాలి. అంతేకాని మీరు టెక్నికాలిటీస్ చూసి చిన్నపిల్ల ఏం సంపాదిస్తుంది, సంపాదన ఏమీ లేదు కదా అని మీరు చేయడానికి వీలు లేదు. ఇది సంక్షేమానికి సంబంధించిన చట్టం కాదు. కాబట్టి మానవీయ విలువలను జోడించి మానవతా దృక్పథంతో అలాంటి బాధితులకు చక్కటి పరిహారము ఇచ్చి తీరాలి. ఈ చక్కటి పరిహారం ఇవ్వడానికి తీసుకోవాల్సిన మెయిన్ రీజన్స్ ఏంటి? శాశ్వత అంగవైకల్యం ఎంత ఉంది అనేది చూడాలి. శాశ్వతంగా ఎంత అంగవైకల్యం ఉంది అనేది చూడాలి. రెండవది
ఈ మరి ఈ చిన్నపిల్లకు ఇప్పుడు సపోజ్ ఈ చిన్నపిల్ల మేజర్ అవుద్ది, రేపు 20 ఏళ్ళు వస్తాయి, 30 ఏళ్ళు వస్తాయి, దాని తర్వాత తల్లిదండ్రులు ఉండరు కదా. ఈ తల్లిదండ్రులు ఉన్నప్పటికీ సరే నిరంతరం మెడికల్ సపోర్ట్ అవసరం అవుతుంది. ఎవరో ఒకళ్ళు ఆ పిల్లకి సంబంధించి అన్ని చూడడానికి మెడికల్ అటెండెంట్ అవసరం అవుతారు, అటెండర్. కాబట్టి ఆ అటెండర్ కి ఇవ్వాల్సిన జీతభత్యాల్ని కూడా లెక్క పెట్టాలి, మెడికల్ గా మీకు సపోర్ట్ ఇవ్వాల్సింది కూడా లెక్క పెట్టాలి. అది కాక ఇప్పుడు మెడికల్ గా అన్ఫిట్ కావచ్చు, మెడికల్ గా సపోజ్ ఒక 40% అన్ఫిట్ అనుకోండి, 40% మెడికల్ గా అన్ఫిట్ అవుతే 70% ఉద్యోగానికి పనికి రాకుండా పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. సపోజ్ ఒక పోలీస్ ఉన్నాడు అనుకోండి, ఆ పోలీసు ఒక కాలు ఇరిగింది అనుకోండి, ఆయన 40% డిజేబిలిటీ అనుకోండి. ఈవెన్ దో ఆయనకి 40% డిజేబిలిటీ ఉన్నా ఆయన 10% పోలీస్ జాబ్ కు పనికిరాడు. ఆ పరిగెత్తడం కానివ్వండి, రోడ్డు మీద నిరంతరం నిలబడడం కానివ్వండి, దీనికి పనికిరాడు. కాబట్టి ఏంటి, మెడికల్ డిజేబిలిటీ వేరు, జాబ్ సంబంధించిన డిజేబిలిటీ వేరు. కేవలం మెడికల్ డిజేబిలిటీనే కాదు, జాబ్ కి సంబంధించిన డిజేబిలిటీని కూడా చూడాలి. చూసి మానవతా దృక్పథంతో ఈ మైనర్లకు నష్టపరిహారం ఇవ్వాలి అని ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం ద్వారా మైనర్లకు ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి అనేది ఒక స్పష్టత ఇచ్చారు. ఇది ఒక మైల్ స్టోన్ జడ్జిమెంట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. బషీర్ గారు, మనకు ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి టెలిఫోన్